సో ఫైనల్గా బిగ్ బాస్లో ఒక్కొక్కరి గురించి చెప్పండి. శివాజీ గారు. సో హీస్ ఈజ్ ఎ వెరీ గుడ్ లైక్ ఫైటర్. సో ఈ ఏజ్లో కూడా బాగా ఫైట్ చేస్తున్నారు ఆయన హౌస్లో ఉంటూ. సో ఆల్రెడీ వెరీ పాపులర్ యాక్టర్. సో ఇంకా ఆయనకి ఈ షో ద్వారా ఇంకా ప్లస్ అవుతే ఐ విల్ బీ హ్యాపీ. ఓకే. సో రైతు బిడ్డ ప్రశాంత్ చిన్నోడు. సో ఒక కామన్ మ్యాన్గా వచ్చి ఏదో ఒకటి సంపాదించుకున్నాడు. స్టార్టింగ్ కి మీరు వచ్చే టైంలోకి ప్రశాంత్ ఎలా? హీఈస్ ఎ వెరీ గుడ్ పర్సన్. సో ఒక కామన్ మ్యాన్ వాడు షైన్ అవ్వాలి లైఫ్లో. సో అంతే, ప్రతి ఒక్కళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు అందరూ సక్సెస్ అవుతే ఐ విల్ బీ వెరీ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఇక్కడ నేను చెప్పినట్టు లైఫ్లో నాకు ఎవరు కాంపిటీషన్ కాదు, వాళ్ళకి నేను కాంపిటీషన్ కాదు. ఎవరి లైఫ్ వాళ్ళది సపరేట్ డిజైన్ ఉంటుంది. సో వాళ్ళకి రాసి పెట్టింది వాళ్ళకి వస్తుంది, నాకు రాసి పెట్టింది నాకు వస్తుంది. సో నేనైతే హ్యాపీ. ఎందుకంటే నేను ఒకటి అచీవ్ చేద్దాం అనుకుని వెళ్ళి అది అచీవ్ చేసినాను. నేను ఒకటే టార్గెట్తో వెళ్ళినా, ఏంటంటే జనాల్లోకి పెనిట్రేట్ కావాలి, జనాల్లోకి వెళ్ళాలి. సో ఎంతోమంది కోట్ల మంది చూస్తుంటారు షో. సో వాళ్ళని గెలుచుకోవాలని అనుకున్నా. సో ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ కంప్లీట్లీ వెరీ లాయల్ టు మీ అది బిల్డ్ అయింది అంటే సో ఐమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ దట్. ఓకే. సో అర్జున్ అన్న. ఓకే. సో చెల్లి ప్రియాంక వెరీ ఎమోషనల్. ఎందుకు ప్రియాంక కనెక్ట్ అయ్యారు మీరు? అంటే స్టార్టింగ్లో అప్పుడప్పుడు నేను షేర్ చేసుకునేవాడిని నాకు ఏమైనా ఎమోషనల్గా అనిపించిన మూమెంట్స్, ఇల్లు గుర్తొచ్చిన అది ఇది. సో ఐ యూస్ టు హగ్ హర్ అండ్ టెల్ హర్ నాకు కొన్ని అనిపించిన ఎమోషన్స్ కానీ అట్లా. సో అట్లా అనుకోకుండా ఒక ఎమోషనల్ బాండింగ్ వచ్చింది, సిస్టర్ బాండింగ్. అమర్ వెరీ ఫియర్స్ అవుతున్నాడు ఈ మధ్య. అంటే కొంచెం వాడు ఇన్నసెంట్ అయి ఉండొచ్చు, అంటే కొన్ని విషయాలు అర్థం చేసుకోలేకపోతున్నాడు. సో అర్థం చేసుకొని ఆడితే ఇంకా బాగుంటుంది అంతే. శోభ నిన్ననే బయటకు వచ్చింది కదా, ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ హర్ ఆల్సో. సో కలవలేదు ఇంకా. సో ఐఎమ్ హ్యాపీ ఫర్ హర్. ఐ వుడ్ బీ హ్యాపీ ఇంకా తను ఇంకా లైఫ్లో సక్సెస్ అవుతాయి. సో డెఫినెట్గా. సో